బయట తీసుకుపోయి వాళ్ళ సమస్యలు మా జగిత్యాల జిల్లా దివ్యాంగుల హక్కుల సంక్షేమ పోరాట సమితి కానీ మా యొక్క దివ్యాంగుల సంఘం కానీ ఈ ప్రభుత్వానికి మేము ఒకటి నినాదించేది, ఎందుకంటే గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాన్ని వికలాంగులు మొత్తానికి కంప్లీట్గా విస్మరించారు. మరి ఎందుకు విస్మరించారంటే దివ్యాంగులకు 1500 పెన్షన్లు మాత్రమే పరిమితం చేసి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నారు. వాళ్ళకేమో జీవన ఆధారం లేక, సరైన ఉపాధి అవకాశం లేక, నిరుద్యోగ సమస్యతో చాలా బాధపడుతున్నారు. వాళ్ళు సమాజంలో కానీ అటు తల్లిదండ్రుల చేత కానీ చాలా భారంగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా 2000 హక్కుల చట్టం ప్రకారం మనం చూసుకుంటే కానీ 2016 హక్కుల చట్టం అనేది మన టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళే, అక్కడ లోక్సభలో కానీ అక్కడ పార్లమెంట్లో కానీ కొట్లాడి తీసుకొచ్చింది వాళ్ళే. మరి వేరే రాష్ట్రంతో కానీ పోల్చుకుంటే కనుక మన రాష్ట్రంలో కోర్టులో తీసుకొచ్చిన వీళ్ళే కనుక, కానీ ఏ స్థితిలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ చట్టాన్ని మొత్తానికి అమలు పరచట్లేదు. ఖచ్చితంగా కొత్త చట్టం వికలాంగుల చట్టం 2016 ప్రకారం 5% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించాలి. అందులో భాగంగా ఇందులో మెయిన్ ఎజెండా ఏంటంటే ఈరోజు వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ 5% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా ఈ కేసీఆర్ ప్రభుత్వం అడుగుకుంటే అందరికీ అన్నీ ఇస్తుంది. ఇప్పుడు ఆశా వర్కర్లకు అయితేనేమి, ఇప్పుడు అంగన్వాడీ టీచర్లకు అయితేనేమి, రకరకాల మన థర్డ్ స్కేల్ వాళ్ళు కానీ, ఫోర్త్ స్కేల్ వాళ్ళు కానీ రకరకాల జీతాలు పెంచుకుంటూనే పోతుంది. అదే మరి వికలాంగులు ఏం పాపాలు చేశారు? మరి వికలాంగులకు అయితే ఎందుకు ఇవ్వట్లేదు? దయచేసి మేము కేసీఆర్ గారికి కానీ ఈ ప్రభుత్వం కానీ మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ ఒకవేళ కనుక మా దివ్యాంగులు గుర్తించి కానీ రాజకీయ రిజర్వేషన్ కానీ, స్వయం ఉపాధి విషయంలో కానీ, నిరుద్యోగ సమస్యతో కానీ బాధపడుతున్న వాళ్ళకి గిట్ట హక్కున చేర్చుకోలేట ఓటుకు చేర్చబోతే కనుక మాకు కూడా కొన్ని లక్షల ఓటు బ్యాంక్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మాకు కూడా ఓటు బ్యాంకు సగటున మా తల్లిదండ్రులు మేము తీసుకున్నా కూడా దాదాపు 60 లక్షల ఓటు బ్యాంక్ అవుతుంది. మేము ఈ ఓటు బ్యాంకు తోటి రానున్న ఎలక్షన్స్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తామని నినాదిస్తూ జై